పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖనం ధ్యానించుకొని పరీక్షించుకొని బలలో పాల్పొందబద్దలమైంటున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. 15వ అధ్యాయము 10వ వచనము మనము కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమైనానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరి నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదని కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడిన నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. ప్రార్థన చేసి కృపల తండ్రి, ఇంతవరకు ప్రభా నీ ప్రజలైన వారు మిమ్మల్ని ఆరాధించి కనపరిచారు. వారి మధ్యలో నేను కూడా నిష్ప్రదాసుని ఆరాధించుటకు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఒకప్పుడు నేను కూడా పాపం చేత, అపరాధం చేత, ధర్మశాస్త్రం శాపం కింద, ఉగ్రత కింద, కాడు కింద ఉండగా మీరు నన్ను కనికరించారు, మీ కృప ద్వారా రక్షించారు, ధర్మశాస్త్రం నుంచి విమోచన విడుదల దయచేశారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. అంత మాత్రం కాదు ప్రభా, మీ యొక్క అమూల్యమైన ప్రసిద్ధ రక్తం ద్వారా నన్ను ఉచితంగా మీ కృప చేత నీతిమంతులుగా తీర్చారు నాయన. అది నా క్రియల మూలంగా కలిగిన కాదు ఆయన, మీ యొక్క తండ్రి కృప ద్వారా రక్షణ నాకు అనుగ్రహించారు ప్రభు. రక్షించబడి దినం మొదలుకు నీ దినం వరకు నేను సమీక్ష సహాయం కొరకు మీ కృపాసనకు వచ్చినప్పుడు మీరు నన్ను త్రోసివేయలేదు, కానీ మీ ప్రార్థన ఆలకిస్తున్నందున ప్రభాందని బట్టి నేను నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంత మాత్రం కాదు, మిమ్మల్ని సేవించడానికి మీరు నాకు కృపావరములు కూడా అనుగ్రహించారు. అందుని బట్టి కూడా స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మేము మరొకసారి బల దగ్గరికి వచ్చుంటున్నాం. మమ్మల్ని మీరు దృష్టించండి. ఏదో ఆచారంగా అలవాటుగా మేము బలలో పాలు పొందకుండా వాక్యం విని సరి చేసుకుని యోగం బలలో పాలు పొందడానికి సిద్ధపరచండి. నిష్ప్రదాసుని కడిగి పరిశుద్ధపరచండి. మా తలంపులు అటు ఇటు వెళ్లకుండా వాక్యం మీద గమనం ఉంచి నాయన వాక్యానుసారంగా సరి చేసుకుని యోగం బలలో పాలు పొందడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భావంలో అపోస్తలుడైన పౌలు, నేను ఏమైనానో అది దేవుని కృప వల్లనే అయినాను అని చెప్తున్న మాటలు మనం చదువుకున్నాం. కనుక పౌలు జీవితంలో కాదు, మన జీవితంలో ఈరోజు ఇప్పుడు మనం ఇలా ఉన్నాము అంటే అది కూడా దేవుని కృప అనే విషయాన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ చివరి రాయబడింది, ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. కనుక పౌలు చాలా ప్రయాసపడ్డాడు, మనకు తెలుసు. అనేక సంఘాలు కట్టాడు. మొదటి సువార్త దండయాత్ర, రెండో సువార్త దండయాత్ర, మూడో సువార్త దండయాత్ర, రోమ్ యాత్ర. యేసు ప్రభు 12 మంది శిష్యుల కంటే కూడా పౌలు ఎక్కువ కష్టపడ్డాడు అని మనకు తెలుసు, ఎక్కువ ప్రయాసపడ్డాడు. కనుక ఇంత ప్రయాసపడ్డాడు చెప్పే స్టేట్మెంట్ అంటే, నేను కష్టపడ్డాను, నేను చేశానని చెప్పలే. ఏమన్నాడు? ప్రయాసపడిన నేను కాదు, నాకు తోడిన దేవుని కృపయే అన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, కృప ఉంటే మనము ప్రయాసపడతాము అని అర్థం. అందుకనే ప్రయాసపడి నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. అంటే దేవుని కృప నాకుంది కాబట్టి నేను ప్రయాసపడ్డాను, లేక ఆయన కృప నన్ను ప్రయాసపడేటట్టు చేసింది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఆ కృప ఉందే లేదా, ఉంటే ఎంత పరిమాణంలో ఉంది అనేది ఒకసారి పరీక్షించుకుందాం. ఆరాధన బాగానే చేశారు కదా, కృప ద్వారా రక్షణ, కృప ద్వారా ప్రార్థన ఆలకిస్తున్నారు, కృప ద్వారా విమర్శించారు, కృప ద్వారా నీతిమంతులు చేశాడో తెగ చేసేసారు, మంచిదే. సో ఇప్పుడు ఆ కృప అనేది మనలో ఎంతవరకు ఉంది? రక్షించబడినప్పుడు అంతే కృప ఉందా? దాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నామా? సో కృప యొక్క ఉంది అనడానికి కొన్ని సూచనలు, గుర్తులు ఉంటాయి. దాని యొక్క రిజల్ట్స్ అంటారు కదా, దాని ఎఫెక్ట్ అంటారు. సో ఆ కృప మనల్ని ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఒకసారి పరీక్షించుకుందాం. కనుక పౌలు అన్నాడు, ప్రయాసపడి నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. అంటే దేవుని కృప ఉంటే మనం ప్రయాసపడతాం. సో ప్రయాస అనే తెలుగు పదానికి అర్థం చెప్తే నేను ముందుకెళ్తా. చెప్పండి ఏంటి? కష్టం, వెరీ గుడ్. ఇంకా పని, వెరీ గుడ్, బాగానే చెప్పారు. చెప్పండి, ప్రయాస అంటే అర్థమేంటి? భారం, వెరీ గుడ్. 3 కష్టము, పని, భారము. చెమట కార్చడం, ఇంకా వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా చెప్పారు. సో కష్టం వేరే, పని వేరే, ప్రయాస వేరే. ప్రయాస అంటే అర్థమైందంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ సిస్టర్ చెప్పారు. ప్రయాస అంటే అలసిపోయేంత వరకు కష్టపడ్డా, అది బైబిల్ పదం. అర్థమైంది? బైబిల్లో తెలుగు ట్రాన్స్లేషన్స్ కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో. మనకు చాలా పదాలకు తెలుగు అర్థం కాదు మనకు చాలాసార్లు.
కదా. మీకు లేదన్నా మాకు బైబిల్ తెలుగు బాగొచ్చు అంటే ఒకరోజు నేను బైబిల్ పదానికి అర్థం క్విజ్ పెడతాను, చూస్తే అందమని చెప్తారు. ప్రయాస అనే తెలుగు పదానికి తెలుగు అర్థం ఏంటంటే అలసిపోయేంత వరకు కష్టపడ్డం వేరే. ఆ కష్టం కూడా ఎలా ఉండాలి అంటే, ఒకటి ఇంకా చేసి 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 ఇంకా చెయ్యలేనన్నంత స్థాయిలో అలసిపోవాలి. దాన్ని ఏమంటారంటే ప్రయాసపడ్డం అంటారు. అదే ఒకటి. ఇంక రెండో సిస్టర్ ఆల్రెడీ చెప్పారు, చెమట కారంత వరకు కష్టపడ్డాం. అంటే మనం ఇలా తీస్తే ఏం రావాలి? చెమట రావాలి. మనం ఏంటంటే మందిరంలో కూర్చున్నా కూడా ఫ్యాన్ కింద కూర్చున్నాం. కరెక్ట్. అంటే మీ గురించి చెప్పలేదు, చాలామంది గురించి. అంటే మనకేం పట్టకూడదు అంటే చెమట కూడా పట్టకూడదు. ఒక గొప్ప దైవజనుడు ఏం చెప్పాడంటే, క్రిస్టియానిటీ అనేది వైట్ కాలర్ జాబ్ కాదు అని చెప్పాడు. వైట్ కాలర్ జాబ్ అంటే ఏంటి చెప్పండి? సిస్టర్స్కి తెలుసు కదా వైట్ కాలర్ అంటే. వైట్ పంజాబ్ డ్రెస్ అంటే అర్థమవుతుందేమో. వైట్ కాలర్ అంటే అర్థమైందంటే ఆ మంచిగా ఐరన్ చేసుకొని బాగా వేసుకున్న వైట్ షర్ట్ వేసుకొని డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎలాగుంటే డ్యూటీ అంతా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలి. దాన్ని వైట్ కాలర్ జాబ్ అంటారు. అంటే ఇక్కడ వెనక కూడా మాయకూడదు, ఎక్కడ మాయకూడదు, బట్ట నలవకూడదు. ఏసీ కార్లో వెళ్ళి ఏసీ కార్లో దిగి ఏసీ రూమ్లో కూర్చొని మళ్ళీ ఏసీ రూమ్లో నుంచి బయటకు వస్తే ఎంత వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటారో వచ్చేటప్పుడు అంత ఫ్రెష్గా ఉంటారు. దాన్ని ఏమంటారంటే వైట్ కాలర్ జాబ్ అంటారు. ఊరికే బటన్ నొక్కుంటూ కూర్చోవడమే, ఇంకేం పని ఉండదు, బరువులు మోసేది కూడా ఉండదు. దాన్ని ఏమంటారంటే వైట్ కాలర్ జాబ్ అంటారు. కాబట్టి క్రిస్టియానిటీ అనేది వైట్ కాలర్ జాబ్ కాదు. బటన్ నలవకుండా వచ్చి హాయిగా వచ్చి కూర్చొని కదలకుండా మీటింగ్ ఆమెను అంటారు హాయిగా వెళ్ళిపోయే జాబ్ కాదు మంది. అర్థమైందా? మనం ఏం చేయాలి? పని చేయాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. ఎవరు కష్టపడాలి చెప్పండి? ఎవరు కష్టపడాలి? సంఘంలో ప్రతి ఒక్కరు కష్టపడాలి. ప్రజ్ఞానంలో 7 సంఘాలకు ప్రభు అన్నాడు, నీ కష్టము నేను ఎరుగుదును అన్నాడు. సంఘంకున్న కష్టం అంటే పరిశుద్ధులందరి కష్టం అని. తర్వాత ఎవరు పని చేయాలి అంటే సంఘంలో ప్రతి ఒక్కరు పని చేయాలి. చూద్దాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. 4:16. ఎఫెసీ 4:16. ఆయన శిరస్సు అయినాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, ఇక్కడ నుంచి చూడండి, తనలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి వీళ్ళని కలిగిన బలం చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమృద్ధి కలిగినట్టు శరీరం అభివృద్ధి చేసుకున్నది. ఎప్పుడు చెప్పండి? శిరస్సు ఎవరు? యేసు ప్రభు. శరీరం అంటే ఏంటి? సంఘము. అవయవం అంటే ఎవరు చెప్పండి? విశ్వాసులు మనమే. ఎవరు పని చేయాలి? ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయించుండగా. తన పరిమాణం చొప్పున అంటే అర్థమైందని అందరూ ఒకే పని చేయమని కాదు, అందరు కష్టపడమని కాదు, అందరు పెద్ద పని చేయమని కాదు. ఒకరికి శక్తి లేకపోవచ్చు, కొంచెం చేయొచ్చు. ఇంకొకరు ఎక్కువ పని చేయొచ్చు. ఇంకొకరికి క్యాపబిలిటీ ఉంటుంది, వాళ్ళు ఇంకెక్కువ చేయొచ్చు. ఇంకొకరికి వేరే టాలెంట్ ఉంటుంది, వారు వేరే పని చేయొచ్చు. అందరు ఒకే పని ఒకే క్వాంటిటీ చేయమని బైబిల్ చెప్పట్లేదు. కానీ మొత్తానికి అందరు పని చేయాలి. వారి పరిమాణం చొప్పున వారి శక్తిని బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి అందరూ పని చేస్తే శరీరము అభివృద్ధి కలగజేసుకుని. శరీరం అంటే ఏంటి? సంఘం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటే సంఘంలో ప్రతి విశ్వాసి పని చేయాలి. ఈరోజు సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అంటే ఎవరో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, ఎవరో 2-3 బ్రదర్స్, ఒక 2-3 సిస్టర్స్, వీళ్ళే పని చేస్తుంటారు, వీళ్ళే కష్టపడుతుంటారు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు? టయానికి రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, అంతే. అందుకే సంఘాలు విస్తరించట్లేదు. సంఘం అనే శరీరం అభివృద్ధి చేసుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేయట్లేదు. మేము ఊరిలో విశ్వాసులకు ఉన్నప్పుడు మా దగ్గరికి గాబ్రియల్ అంకుల్ సేవకుడు ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒక రైల్వే ఎంప్లాయ్ ఒక అతను వచ్చాడు. ఆయన తనకు సొంత ఖర్చుతో కొరియా దేశానికి వెళ్ళాడు. ఎందుకు కొరియా దేశానికి వెళ్ళాడంటే పాలాంగ్చో అనే సంఘము ప్రపంచంలో అంత పెద్ద గ్యాదరింగ్ ఉన్న సంఘం ప్రపంచంలో ఇప్పటి వరకు లేదు.
ఇంత సంఘం ఎందుకు ఇంత అభివృద్ధి పొందిందని తెలుసుకోవడానికి కొరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూశాడు అతను వచ్చి చెప్పింది ఏంటంటే, ఆ సంఘంలో పాస్టర్ గారైన పాలాంగ్చో గారు ఎంత కష్టపడతాడో ప్రతి విశ్వాసి అంత కష్టపడతారంట. స్త్రీ లేదు, బ్రదర్స్ లేదు, సిస్టర్స్ లేదు, అందరు కష్టపడతారంట. వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు పనులకైనా కూలీలకైనా డ్యూటీలకైనా వచ్చిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం నుంచి నైట్ వరకు వారు ఉన్న ఏరియాలో వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి, వారు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించి, ఆ ఏరియాలో ఉన్న వారిని ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి వీళ్ళు వాకింగ్ చెప్పి వాళ్ళ ఫాలో ప్రతిరోజు చేసి వాళ్ళని మళ్ళీ ఆదివారం మందిరాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. అలా ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని ప్రతిరోజు వాళ్ళ ఇళ్ళ దగ్గర మీటింగ్లు పెట్టి వాళ్ళను మొబైలైట్ చేసి వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే ఆదివారం వీళ్ళు వెళ్ళేటప్పుడు మందిరానికి అలా ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళంతా అలా చేసేవాళ్ళం. మనం ఆ కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొత్తం టోటల్గా ఇంటికి తాళాలు వేసుకొని రాం. చాలామంది నేను నైట్ వారు ఎవరిని సేవించేదేమో అని చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇంకా పక్కన నేను తీసుకొస్తారు. ఒక వ్యక్తి ఒక కాలనీలో ఉండి ఒక వీధిలో ఉండి చచ్చిపోయేంత వరకు కూడా ఒక్క కుటుంబాన్ని కూడా తీసుకురాలని దౌర్భాగ్యంలో ఈరోజు క్రైస్తవం ఉంది. మీరు ఎంతమంది గుండెలు వేసుకొని చెప్పగలరు, నేను తీసుకొస్తాను మా ఏరియా నుంచి, మా ఇంటి దగ్గర నుంచి, మా వీధి నుంచి అని? ఏం చేయట్లేదంటే మనం పని చేయట్లేదు, ప్రయాసపడట్లేదు. పౌలు అలా అనట్లేదు. నేను ప్రయాసపడ్డాను ఎందుకంటే నాకు కృప ఉంది కాబట్టి నేను ప్రయాసపడ్డాను. కనుక సంఘంలో ప్రతి ఒక్కరు పని చేస్తే ఏమవుతుందంటే సంఘం అభివృద్ధి అవుతుంది. సంఘం ఎవరిది? ఆయనది. సంఘం అనే శరీరం ఆయన శిరస్సు అయినాడు. మనం అవి ఉన్న ప్రతి పని చేయాలి. సో ఒకవేళ లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తే, పని చేయని వాడు భోజనం చేయకూడదు. భోజనం చేయకూడదు అంటే మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం అనుకొని చేయకుండా వెళ్ళిపోయారు, అలా కాదు. నేను ఆ ఏలులో సేవ చేసేటప్పుడు అలాగే వాక్యం చెప్తే ఒక బ్రదర్ భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు ప్రతి వారం. ఏంటి ఎందుకు చేయలేదని లాస్ట్ ఒక బ్రేకర్ అన్న వాక్యం చెప్పాడు కదా భోజనం చేయకూడదని. నేను చెప్పాను, నేను భోజనం అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం లేదా భోజనం గురించి నేను చెప్పలేదు. సంఘం కష్టపడుతుంది, సంఘం వంట చేస్తుంది, సంఘం వడ్డిస్తుంది, అందరు తింటారు. నేను దాని గురించి చెప్పలేదు. భోజనం అంటే ప్రభు బల్ల అని దేవుని వాక్యం రాయబడింది. భోజనం ఇమ్మటైన పాత్రను ఎత్తుకొని అనంది. రొట్టెను కూడా దేవుని వాక్యంలో బల్లను కూడా భోజనం అనే పదం రాయబడింది. మీరు చదవండి 1 కొరింథీ 11లో భోజనం ఇమ్మటైన పాత్రను ఎత్తుకొని అనంది. కనుక ఎవరైతే సంఘంలో పని చేయరో, ఆదివారం నుంచి ఆదివారం వరకు ఒక్క పని కూడా చేయకుండా ఉంటారో వాళ్ళు ప్రభు బల్ల పాలు పొందడానికి వారికి అర్హత లేదు. నేను చెప్పిన మాట కాదు, పౌలు చెప్పిన మాట. చూద్దాం, ఒకవేళ నేను చెప్పింది కాదనుకుంటారేమో. ఆ తెస్సలోనికి రాసిన పత్రిక 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరి మేము మీద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదని మీరు ఆజ్ఞాపించేది. ఆజ్ఞది మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదని అని కాదు. ఇది ఆజ్ఞ. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు నేను తీర్మానం చేసుకోండి. ఏం తీర్మానం అంటే, నేను దేవుని కొరకు సంఘం కొరకు నేను ఏదో ఒక పని చేస్తాను అని తీర్మానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈరోజు ఏం చేస్తారంటే మీ చేతులు ఎత్తి బల్ల తీసుకోండి, లేకపోతే ఐంగ బల్లలు పాలు పొందినట్టే. ఎందుకంటే ప్రతి ఉదయం తన పరిమాణం చేత పని చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే పౌలు ఆజ్ఞాపించాడు, పని చేయనోడు భోజనం చేయకూడదు. మీకు ఒక నిజం చెప్తే చాలామంది తెలియదు కదా. సో నేను ఊళ్ళో ఉన్నప్పుడు పొద్దున్నే మందిరానికి వెళ్ళేవాడిని 5-6 గంటలకే, 9 వరకు పనిచేసేవాడిని. చాపలేసి మైకులు పెట్టి కసులు కొట్టి మళ్ళీ మా సేవకురాల దగ్గర నేను 60 మందికి సాంబార్ చేయడానికి కూడా నేర్చుకున్నాను. నేను 60 మంది భోజనం చేసేవాళ్ళు, 60 మందికి సాంబార్ చేస్తాను. సో ఈరోజు నేనే సాంబార్ చేయాలనుకున్నాను. వచ్చి వద్దులేనా మీరు ఎందుకు చేస్తారన్నందుకు లేకపోతే ఈరోజు మీకు అందరికీ సాంబార్ నేనే చేసి మళ్ళీ పరిచయం చేసి వెళ్ళేవాడిని. అది ప్రోగ్రామ్ ఈరోజు, ఎప్పుడో ఒకసారి చేస్తా. కాబట్టి విషయం ఏంటంటే పని చేయాలి. నేను సేవకుని కదా, నేను సో కదా అనుకుంటే కాదు. కనుక ప్రతివారు ఏం చేయాలి? పని చేయాలి. రాకపోతే నేర్చుకోండి. పుట్టుకతో మనకి ఏది రాదు కదా, నేర్చుకోండి. నాకు మైక్ పెట్టడం వస్తుంది, లైవ్ పెట్టడం వస్తుంది,
థంబ్నెయిల్ చేయడం వస్తుంది, ఇంకా చాలా పనులు వస్తాయి నాకు. వైర్ కనెక్షన్ ఇవ్వడానికి వస్తుంది, అంటే ఎలక్ట్రీషియన్ లోపలిది రాదు కానీ ఎక్స్చేంజ్ చేసి అవుట్డోర్ పెట్టుకోవడం వస్తుంది, చాలా పనులు వస్తాయి. ఎందుకంటే దేవుని పనికి అవసరమని నేర్చుకున్నా అంతే. నేను దాని ద్వారా ఏం కఠిన కావాలనే ఉద్దేశం కాదు. కనుక నేర్చుకోవాలి, దాన్ని ప్రభు కొరకు వినియోగించాలి. ఇది మొదటిది. మనం ఎంతవరకు అలసిపోయేంతవరకు కష్టపడుతున్నాం, అలసిపోయేంతవరకు నీకు అసలు కష్టమే పడుతున్నావా? పనే చేయకపోతే ఇంక అలసిపోయేంతవరకు ఏం పని చేస్తాం? కాబట్టి కృప ఎంతవరకు ఉంది అని మనం ప్రశ్నించుకు. ఇది మొదటిది. కృప ఉంటే ఏం చేస్తామంటే మనం ప్రయాసపడతాం. తర్వాత రెండో చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం. 2 కొరింథీ రాసిన 8వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఆ మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలైనగా బహు శ్రమ వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. 3-4 కూడా చదువుకుంటే మంచిదేమో. ఈ కృప విషయంలోనూ ఆ పరిశుద్ధుల కొరకైన పరిచయలో పాలు పొందే విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యం కొలిదేయగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమను తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కనుక మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృపను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అన్ని సంఘాలకు అదే కృప ఇచ్చాడో దేవుడు అని చెప్పట్లేదు కదా. కొరింథీ అనేది ఒక సంఘమే, ఫిలిప్ అనేది ఒక సంఘము, ఎఫెసు అనేది ఇవన్నీ సంఘాలే. కనుక మాసిదోనియా సంఘాన్ని గురించే చెప్తుండే, మిగతా సంఘాల గురించి చెప్పట్లేదు. ఎందుకంటే అన్ని సంఘాల కంటే మాసిదోనియా సంఘానికి దేవుడు ఎక్కువ కృపనిచ్చాడంట. ఏంటి ఆ కృప ఏంటి అంటే రాయబడింది, దేవుని కృపను మీకు తెలియజేస్తుంది. ఏంటంటే వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించాను. అది కృప అంటే. కృప అంటే రక్షించావు ప్రభా, కృప అంటే ప్రార్థన ఆలకిస్తున్నావు, అవి కృపలే, నేను కాదనట్లేదు. కృప అంటే ఉచితంగా నీతిమంతి చేసి అవి కృపలే. కానీ ఇక రాయబడింది దేవుడు మన కృప ఇచ్చాడంటే ఏంటంటే, ఇది మనం అర్థం కావాలంటే కొంచెం యేసు ప్రభు కృపను చూద్దాం. 9వ వచనం చదవండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు కృప అంటే ఏంటి? మీరు యేసు ప్రభు కృపను ఎరుగుదురు కదా అనుంది. దాని తర్వాత ఆన్సర్ కూడా చెప్పండి. ఏంటి చెప్పండి? ఆయన ధనవంతుడు, అది కృప. అంటే యేసు ప్రభు ధనవంతుడు, ఆయన దరిద్రుడు అయ్యాడు, అది కృప. ఇప్పుడు అదే కృప మనకుందంటే మనమేం కావాలి? దరిద్రం ధనవంతుడు అవ్వడం కాదు కృప. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఒక దరిద్రుడు ధనవంతుడు కావడం కాదు దేవుని కృప. ఒక ధనవంతుడు నేను దేవుని కొరకు దరిద్రుడు అవుతున్నాను, నాకు అదొద్దు, నేను ప్రభుకి చేస్తున్నానని తనకున్న దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం అది దాని కృప అంటారు. ధనవంతుడు దరిద్రుడు కావడం కృప అంటారు. దరిద్రుడు ధనవంతుడు కావడం కాదు కృప. మీకు చాలామంది చెప్పేవాళ్ళు అలా చెప్పింటారు. అర్థమైందా? అన్న దేవుడు నన్ను ఆశ్రయించాడన్న, దేవుడు కృప చూపించాడన్న, ఇంతవరకు కింద ఉన్నది ఇప్పుడు పైన కూడా ఫ్లోర్ వేసుకున్నానన్న, దేవుడు కృప చూపించాడు ఇంకా పైన ఫ్లోర్ వేసుకున్నానని చెప్తాడు. మీరు చెప్పండి, అది కాదు బ్రదర్ కృప అని చెప్పండి. ఏది కృప అంటే, నీకు 2 స్టేర్స్ ఉంటే నువ్వు 2 స్టేర్స్ తీసి 1 స్టేర్ వేసుకో. నీకు డబుల్ బిల్డింగ్ ఉంటే తీసి కొట్టం వేసుకొని అది దేవునికి ఇచ్చేసి, అది కృప అంటారు. కృప ఏం చేస్తుందంటే తనకు లేకున్నా కూడా ఇచ్చేస్తుంది అని కృప అంటారు. యేసు ప్రభు ఆయన ధనవంతుడు, ఆయన ధనవంతుడుగా లేడు, ఏమయ్యాడు? దరిద్రుడు అయ్యాడు, ఏమి లేనివాడుగాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు తనకి ఏం లేదు. యేసు ప్రభు చనిపోయినప్పుడు సమాధి అయింది కాదు. తలవాల్చుకోవడం మనిషి కుమారునికి ఏం లేదు, స్థలం లేదు. యేసు ప్రభుకి ఏం లేవండి. ఒక వస్తువు చెప్పండి యేసు ప్రభుకి ఏముందో. యేసు ప్రభుకి ఏం లేవు. పగలంతా సువార్త చేసి రాత్రంతా కొండలకి వెళ్ళేవాడు అంతే. కాబట్టి ఆయనకు అంటూ ఏ వస్తువు కూడా లేదు ఆయనకు.
ఏమి లేనివాడు రిక్తుడిగా అయ్యాడు. అంటే రిక్త హస్తాలు అంటే చేతులలో కూడా ఏం లేదు. మన అందరి చేతుల్లో అన్న సెల్ ఫోన్లు ఉంటాయి. యేసుప్రభు చేతుల్లో ఏం లేదు, రిక్త హస్తాలతో ఉన్నాడు ఆయన. కాబట్టి అది యేసుప్రభు కృప అంటే ఏంటంటే ధనవంతుడయ్యిండి దరిద్రయ్యాడు. ఇప్పుడు మాస్ధోనికున్న కృప ఏంటంటే వీళ్ళు నిరుపేదలైననో వారి దాతృత్వం గొప్పది, అది వారి కృప. నిరుపేదలు అంటే అర్థం ఏంటంటే పేదల కంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వాడిని ఏమంటారంటే నిరుపేదలు అంటారు. పేదలు అంటే వాళ్ళకు వైట్ రేషన్ కార్డు అంటే పేదలు అంటారు. వైట్ రేషన్ కార్డు కూడా నోచుకోలేని వాళ్ళు ఉంటారా లేదా? ఉంటారు. ఎక్కడో ఊరు బయట టెంట్లు వేసుకొని గుడారాలు వేసుకొని ఉంటారు కదా. కొన్ని రోజుల్లో ఒక నెల 2 నెలలు ఉంటారు, మళ్ళీ ఈ ఊరు వదులుతారు, ఇంకొక ఊర్లో ఉంటారు. వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, హౌస్ నెంబర్ ఉండదు, డోర్ నెంబర్ ఉండదు, వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఉండవు, గవర్నమెంట్ ఏ పథకాల్లో అంటే అర్థమేంటంటే వాళ్ళు పేదల కంటే ఇంకా తక్కువ, వాళ్ళు నిరుపేదలు అంటారు. ఈ మాస్ధోని సంఘం వారు నిరుపేదలు, పేదలు కాదు, పేదల కంటే తక్కువ వస్తాయి. అయినను వారి దాతృత్వం గొప్పది, ఎందుకంటే వారి కృప ఉంది. ఇంకా వీళ్ళు ఏం చేసేవాళ్ళో చూద్దాం. చూడండి 3వ వచనం. ఈ కృప విషయంలోనో, ఏ కృప అంటే ఉన్నది ఇచ్చే విషయంలో కృప, అది ఈ కృప విషయంలో పరిశుద్ధులకైన పాలు పొందు విషయంలోనూ వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమ్మంట తామే ఇచ్చిరి చాలు. అంటే వాళ్ళకి ఎంత ఇచ్చే సామర్థ్యం ఉంటే, క్యాపబిలిటీ ఉంటే వాళ్ళు అంతకంటే ఎక్కువకి ఇచ్చేశారు. అర్థమైందా? ఒకవేళ 1000 రూపాయలు ఇవ్వగలరు అనుకుంటే 1000 కంటే ఎక్కువ, 10,000 ఇవ్వాలనుకుంటే అంతకంటే ఎక్కువ, 1,00,000 ఇవ్వడానికి క్యాపబిలిటీ ఉంటే అంతకంటే ఎక్కువ. అంటే వారు ఎంత ఇవ్వగలరో అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు, అది కృప. మనం ఏం చేస్తామంటే మనకి ఎంత ఇవ్వగల క్యాపబిలిటీ ఉంటే మనకు అంతకంటే తక్కువని ఇస్తాం, ఎక్కువ ఉంది తెలుసా మనకు కదా. మీరు ఈరోజు ఆల్రెడీ మందిరానికి వచ్చింటారు. వచ్చినప్పుడు ఏం చేశారంటే ముందే ప్లాన్ వేసుకొని వచ్చింటారు, ఈ నోట్ వేద్దామని పక్క తీసి పెట్టుకుని అంటారు. అట్లా నీ దగ్గర ఎంత నోట్ ఉందో మిగతా వాళ్ళ దగ్గర అంతే ఉంది అనుకోండి. ఇక్కడ 30 మంది ఉన్నారు అనుకోండి, నువ్వు 100 రూపాయలు వేయాలనుకున్నావు అనుకోండి, అందాజుగా చెప్తున్నా, అలా 30 100లు ఎంత అవుతాయి? ఎంత 3,000 అవుతాయి, అంతే కదా. సో అలా నెలకి ఎంత అయితే 9,000 అవుతాయి, అందాజుగా చెప్తున్నాను. ఈరోజు సంఘము అంటే మీ గురించి చెప్పలేదు, చాలా సంఘాల గురించి, వాళ్ళు ఇచ్చిన అర్పణలు కనీసం సేవకుని రెంట్ కూడా రావు. ఇంక వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ పిల్లలకు ఫీజులు ఏం కట్టుకుంటారు, ఏం చదివిస్తారు, ఏం చేస్తారు చెప్పండి కదా. విశ్వాసాలు ఎలా తయారంటే దశంభాగం ఇవ్వమని నేను చెప్పాను, ఎందుకంటే అది ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రం. అది న్యూ టెస్టిమెంట్ ఏం చెప్తుందంటే దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వమని చెప్తుంది. వాస్తవానికి మనం దశంభాగం కూడా ఇవ్వము, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, దశంభాగం అంటే ప్రతి కూరలో ప్రతి దాంట్లో ఇవ్వాలి, ఎవరు ఇవ్వట్లేదు, అది కూడా ఇవ్వట్లేదు. అలా ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎంత అవుతుందంటే క్యాలిక్యులేట్ చేస్తే 18% అవుతుంది దశంభాగం, 10% కాదు, 100కి 10 రూపాయలు కాదు దశంభాగం అంటే, మీకు తెలియదు లెక్కలు. 18%. విజయవాడ రైల్వే స్టేషన్లో బండి పార్కింగ్ చేస్తే మనకు గంటకి 20 రూపాయలు అయితే GST 18%. అంటే గవర్నమెంట్ ఒక వ్యక్తికి వేసే GST ఎంతంటే 18% వేస్తుంది మనకు 100కి. అంటే దేవుడు అంతకంటే చీప్ అయినోడా చెప్పండి 10% ఇవ్వడానికి గవర్నమెంట్ కంటే? కైస చేయమన్నాడు, దేవునికి దేవుని ఇవ్వమన్నాడు. కాబట్టి 10% అనేది కరెక్ట్ కాదు. న్యూ టెస్టిమెంట్ చెప్తుంది అంతకంటే ఎక్కువ ఇవ్వమని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఏంటంటే కనీసం అది కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసిన సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే కారణం ఏంటంటే, మొదటి కారణం ప్రతి ఒక్కరు పని చేయకపోవడం ఒక కారణం అయితే ఆల్రెడీ మనం చూసాము. రెండో కారణము వారు ఇవ్వగలిగిందే ఇవ్వట్లేదు, ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఏమి ఇస్తారు. నేను ముందు చేసిన సంఘంలో ఒక రెస్పాన్స్ బ్రదర్ ఉన్నాడండి, ఆల్రెడీ వీడియో కూడా రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం, నేను ఉన్నదే చెప్తున్నా. ఫ్లాట్ 80 లక్షలకు అమ్మాడు. ఎంతకు? ఇప్పుడు ఎంత ఇవ్వాలి చెప్పండి, ఎంత ఇవ్వాలి చెప్పండి? 8 లక్షలు ఇవ్వాలి. అది మినిమం అనుకుంటే, 18% కాదు 10% అనుకుంటే 8 లక్షలు ఇవ్వాలి. సో 8 లక్షలు ఇచ్చాడా? ఇవ్వలేదు. 8,000 కూడా ఇవ్వలేదు, 80,000 కూడా ఇవ్వలేదు. అంటే దశంభాగంలో దశంభాగం కూడా ఇవ్వలేదు ఆయన.
మళ్ళీ సేవకుడి మీద పెత్తనాలు చేస్తాడు. చెప్పండి. ఒకవేళ ఇచ్చానంటే చూపించమండి. ఆదివారం వేస్తే సోమవారంలో అకౌంట్లు ఉండాలి కదా, చూపించమనండి ఈ రోజుకైనా. కాబట్టి విషయం ఏంటంటే, ఈరోజు సంఘాలు ఎందుకు అభివృద్ధి కావట్లేదంటే, విశ్వాసులు తమ చేతుల కష్టార్జితంలో దేవునికి ఇవ్వగలిగింది కూడా ఇవ్వకపోతే, ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఏమిస్తారు చెప్పండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మాసులోని వాళ్ళ కృప ఉంది, మన లెక్క కాదు. వారు తమ సామర్థ్యం కంటే ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. అది కృప. ఇప్పుడు మనలో కృప ఉందే లేదో పరీక్షించుకున్నా. కాబట్టి ఇంకా రాయబడింది 7వ వచనంలో చివరి భాగం, ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి అని రాయబడింది. తర్వాత 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, 8వ అధ్యాయము, హెచ్చుగా కూర్చుకున్నవారు ఎక్కువగా మిగులేదనియు, తక్కువ కూర్చుకున్న వారు తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమంగా ఉన్న నిమిత్తము ప్రస్తుతం మీ సమృద్ధి వారి అక్కరలకును మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయపడమని ఇలాగ చెబుతున్నాడు. కనుక అందరికీ సమముగా ఉన్న నిమిత్తము అని బైబిల్ చెప్తుంది. ఏముండాలంట? సంఘములో అందరికీ ఏముండాలి? సమం ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరలకు సహాయపడాలి. దేవుడు ఒక వ్యక్తికి సమృద్ధి ఎందుకు ఇచ్చాడు? ఆ బ్యాంక్ ఒక అకౌంట్, ఈ బ్యాంక్ ఇంకొక అకౌంటు, అక్కడ ఒక క్రెడిట్ కార్డు, ఇక్కడ ఒక క్రెడిట్ కార్డు, అక్కడ ఒక ఫ్లాట్, ఇక్కడ ఒక ఫ్లాట్, అక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది. లేనోనికి అసలు ఒక ఫ్లాట్ కూడా ఉండదు. అర్థమైందా? తిని ఏం చేస్తారంటే, కొంతమంది, మీ గురించి చెప్పట్లేదు, మీరు మంచిలే, తిని అరగడానికి మళ్ళీ కూల్ డ్రింక్ తాగుతారు. అంత తినకపోతే ఏమవుతుంది? అరగడానికి. లేనోనికి ఏమైందంటే తిన్నని కూడా ఉండదు. మంజిత్ పాలన్న అని ఒక అన్నున్నాడు, నిన్నలే మొన్న ఇక్కడికి నున్నాకు వచ్చి వెళ్ళాను, నేను కీర్తన వెళ్ళా. సో ఆయన ఏమని తీర్మానం చేసుకున్నాడు చెప్తాను. ఆయన ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, బీదర్ సేవకుడు ఏ రోజైనా ఇంట్లో కర్రీస్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదని తీర్మానం చేసుకున్నాడు. మనం ఏం చేస్తామంటే, ఈ రోజు వండింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నైట్ ఎందుకు తింటాం, నైట్ వెయిట్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ రేపు తింటాం, మళ్ళీ ఎల్లుండి తింటాం, 3 రోజులు తింటాం, అయిపోయిన వరకు తింటాం. లాస్ట్కు దాని మీద ఫంగస్ వస్తే అప్పుడు పారేస్తాం అంతే. అదే సంఘంలో ఆ రోజు తినడానికి కూడా లేనోనికి పొరపాటునిస్తామా? ఇవ్వం. దేని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రస్తుతము మీ సమృద్ధి అదే సంఘములో అక్కర్లో ఉన్న వారి కొరకు నీకు సమృద్ధి ఇచ్చాడు దేవుడు, అంతేగాని నువ్వు అనుభవించమని కాదు. రేపు ఒక రోజు వస్తుంది, నీకు లేమి కలుగుతుంది, అప్పుడు వేరే వాళ్ళ సమృద్ధి మీకేం కావాలి? మీ అక్కరకు సాయం కావాలి. దాన్ని ఏమంటారంటే సమానత్వం అంటారు. అర్థమైందే? బైబిల్లో మన విజన్ ఏంటంటే, అపోస్తల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విడిచడం యందు, ప్రార్థన చేయడం ఎడతెగండి. అపోస్తల బోధ ఎలాగో మనం పాటించట్లేదు. ప్రార్థన చేయటం ఎంతమంది సంఘ ప్రార్థనకు వస్తున్నారో తెలియదు. ఆదివారం వచ్చే వాళ్ళు కాదు విశ్వాసులు. భక్సింగ్ గారు ఏం చెప్పాడంటే, సంఘ ప్రార్థనకు వచ్చే వాళ్ళు విశ్వాసులు. మన మందిరాలు ఏం మందిరాలు అంటే ప్రార్థన మందిరాలు. బెరాక ప్రార్థనా మందిరము, బెరాక ఆరాధన మందిరం కాదు. మందిరం పెట్టింది ఎందుకంటే ప్రార్థన కొరకు. నా మందిరము సమస్యలకు ఆరాధన మందిరం అనబడునని లేదు. నా మందిరం సమస్యలకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థన చేయడానికి కొరకు పెట్టిన మందిరము ప్రార్థన మందిరం. దాని ఉద్దేశం అది, దాని పర్పస్ అది, దాని కొరకు పెట్టారు. కాబట్టి ఎలాగో ప్రార్థనకి ఎంతమంది వస్తుండేదో నాకు తెలీదు. 4వది ఏంటంటే, రొట్టె విడిచడం. ఈ 4 ఎడతెగ ఉండాలి. సహవాసం అంటే ఏంటి అంటే, ఎవరి డబ్బులు, ఎవరి వస్తువులు, ఎవరి తిండి, ఎవరి బత్తం వాళ్ళ దగ్గర ఉంచుకుంటే అది సహవాసం కాదు. సహవాసం అనే పదం బైబిల్ ఏదైతే ఉందో దాని అర్థం ఏంటంటే, ఒకరికి ఉన్నది ఇంకొకరు పంచుకోండి అని అర్థం. ఇంకోసారి చెప్పమంటారా? సహవాసం అంటే ఎవరి వాళ్ళ దగ్గర ఉంచుకుంటే దాన్ని సహవాసం అంటారు. మనం ఏంటి సహవాసం అంటే, ప్రైజులాడన్న ప్రైజులక్క అంటే అది కాదు సహవాసము. ప్రైజులాడంటే ఏమైతే రూపాయి ఖర్చు కూడా కాదు, అవుతుంది ఏంటి? కొంతమంది దాన్ని కూడా ఫీల్ అవుతారు. నేను సీనియర్, నేనేం చెప్పాలి, నాకు వాళ్ళు చెప్పలేదు. జయరాజ్ అన్న ఒకసారి ఒకరు కంప్లైంట్ ఇచ్చారు, అన్న నాకు పలానా అక్క ప్రైజులాడు చెప్పలేదని అన్నాడు. నన్ను చూసి నవ్వలేదన్నారు. జయరాజ్ అన్నాడు, నీకు 32 ఉన్నాయి, వాళ్ళకి 32 ఉన్నాయి కదా పనులు. వాళ్ళు నవ్వచ్చు, నువ్వు నవ్వచ్చు కదా. కొంతమంది కంప్లైంట్ ఇస్తారన్నా నాకు ప్రైజులాడు చెప్పలేదు. నువ్వు చెప్పొచ్చు కదా. ప్రైజులాడు అంటే ఏంది? వ్యక్తి ఘనతనా, దేవుని ఘనత వస్తుంది.
కొంతమంది విచిత్రంగా ఉంటారు చూడు, దాంట్లో కూడా ర్యాగింగే. నేను సీనియర్, నాకెందుకు చెప్పలేదు వాళ్ళు అని. నువ్వు చెప్పు, వాళ్ళు చెప్పాలని ఉంది. నేనేం నేర్చుకున్నానంటే, నేను సేవ చేసిన అన్ని సంఘాలు అడగండి, నేను సండే స్కూల్ పిల్లలు కూడా నేను ప్రైజ్లాడు చెప్తాను. ఏ పాస్టర్ దగ్గరికి పిల్లలు వెళ్ళరే కానీ పరిగెత్తుకుంటే నా దగ్గరికి వస్తారు. ప్రతి సంఘంలో చిన్నపిల్లలు. నేను చిన్నపిల్లలు కూడా ప్రైజ్లాడు చెప్తాను, నేనే చెప్తాను ముందు. ఏం వాళ్ళు చెప్పాలని ఎక్కడుంది బైబిల్లో? సరే, మెట్టుకు విషయం ఏంటంటే, మనము సావాసం అంటే షేర్ చేసుకోవాలి. ప్రైజ్లాడు చెప్పుకోవడం కాదు సావాసం అంటే. మనకున్నది ఇతరులు ఏం చేయాలంటే పంచుకోవాలి. దాన్ని ఏమంటారని సహవాసం అంటారు. భక్ష్యం గారు జోసెమ్మలు ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే ప్రేమ విందు పెట్టేవాడు. భక్ష్యం గారు సాక్ష్యం బుక్లో చదవండి. నేను తుమ్మిడిలో సేవ చేసినప్పుడు అక్కడ నాకంటే ముందు సేవకుడు అలా చేశాను, నేను కూడా ఉన్నంతకాలం అలా చేశాను. ప్రేమింది ఎట్లంటే మందిరం డబ్బులతో చేసి పెట్టడం కాదు. ప్రేమిందు ప్రతి విశ్వాసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండి, ఏ ఇష్టం వాళ్ళు ఎన్ని రకాలైన వండుకోవచ్చు, వండి ఒకరి మీద మినిమం ఎక్స్ట్రా వండుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాటలు పాడుకుంటా మందిరానికి రావాలి. మందిరానికి వచ్చిన తర్వాత సియోను పాట సంఖ్య నెంబర్ అని సేవకుడు చెప్పినాక పాడడం కాదు. బయట రాసింటారు చాలామందిలో, కృతజ్ఞతాస్తుతులతో యెహోవా సన్నిధికి వచ్చేదామని. నువ్వు రాకముందే థ్యాంక్స్ గివింగ్తో రావాలి, వచ్చిన తర్వాత కాదు. అలా ఎవరింటి దగ్గర వాళ్ళు ఏం చేయాలంటే పాటలు పాడుకుంటా, వాళ్ళు భోజనాలు ఏం వండుకున్నారు అవన్నీ వండుకొని పాడుకుంటా మందిరం. వాళ్ళతో విశ్వాసులు అందరు తీసుకొని వస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే అన్ని వైట్ రైస్, బిర్యానీకి బిర్యానీ, కర్రీకి కర్రీ, పచ్చడికి పచ్చడి, పెరుగు అన్నీ సపరేట్ చేసి అన్నీ కలిపి అందరికీ వడ్డిస్తారు. అప్పుడు ఏమైతే అందరికీ అన్ని రకాల ఐటమ్స్ వస్తాయి. అది ప్రేమింది భక్ష్యంగా నేర్పింది. మన లెక్క ప్రేమింది కాదు. మన లెక్క అంటే ఒక వండవాన్ని పెట్టి అందరికీ వండిస్తాం, అది కాదు. అంటే అర్థమైందంటే సావాసం అంటే మనకున్నవి మిగతా విశ్వాసులతో షేర్ చేసుకోవాలి. కనుక ఈరోజు నుంచి అలా చేసుకుంటారా ఆశిస్తే, ఎందుకంటే వాక్యం విన్నారు కదా, మంచోళ్ళు మీరు సరి చేసుకుంటారు. కాబట్టి ఇది కృప అంటే. మొదటి కృప అంటే ఏంటంటే ప్రయాసపడ్డము, మనలో కృప ఉన్నట్టు గుర్తు. ఎక్కువ ప్రయాసపడితే ఎక్కువ కృప ఉన్నట్టు, తక్కువ కృప పడితే పోనీ తక్కువ ప్రయాసపడండి. మొత్తానికి ఏమో ప్రతి విశ్వాసి ప్రయాసపడాలి, ప్రతి విశ్వాసి పని చేయాలి. రెండోది ఏం చూసామంటే కృప ఉంటే మనకున్నది మిగతా వారికి షేర్ చేస్తాం, మిగతా వారికి ఇస్తాం. ఎంత ఇస్తామంటే మనకు సామర్థ్యం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం గొప్పది. బెత్లెహేం మందిరం డెడికేషన్ అప్పుడు జయరాజ్ అని చెప్పాడు, ఒక ఊర్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ వృత్తి ఎంప్లాయీస్ కాదు, ఒక్కరు ఎంప్లాయీస్ లేరు, ప్రైవేట్ ఎంప్లాయీస్ లేరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు. వాళ్ళ వృత్తి ఏంటంటే ఈ సిస్టర్స్ తలదూకుంటే ఎంట్రుకలు వస్తాయి కదా, అవన్నీ ఏం చేస్తారంటే పూర్వదినాలు, ఇప్పుడు కూడా చేస్తారేమో, అవన్నీ దువ్యా నుంచి తీసి అన్నీ చుట్టి ఒక దగ్గర పెడతారు. అలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎంట్రుకలు నమ్ముకునే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎంట్రుకలను కొనుక్కొని వాళ్ళు స్టీల్ బిందెనో స్టీల్ గ్లాసులో ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా 100% ఈ వెంట్రుకలను ఇంటిని దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని వాటిని అమ్ముకునే వాళ్ళు. కేజీ వెంట్రుకలు ఎంత ఉంటుంది తెలుసా మీకు? మినిమం 3,000 రూపాయలు ఉంటాయి. సో వీళ్ళందరూ కలిసి మందిరాన్ని కట్టుకున్నారు. ఎంత 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 మందిరాన్ని కట్టుకున్నారు చెప్పండి, అందాజుగా చెప్పండి. 2 కోట్ల రూపాయలు పెట్టి మందిరం కట్టుకున్నారంట. ఒక్కరు ఎంప్లాయీస్ కాదు, అందరూ ఇంటింటికి వెళ్ళి ఎంట్రుకలు కలెక్ట్ చేసుకొని స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళు మందిరాన్ని 2 కోట్లతో తిరుపతి జయరాదని చెప్పాడు. యూట్యూబ్లో కూడా ఉంది ఆ మెసేజ్. 2 కోట్ల రూపాయలు. వాళ్ళు ఇంకా మందిరం పని జరుగుతుందని చెప్పారంట. అంటే నిరుపేదలైనను దాతృత్వం అనేది గొప్పది. ఇది కృప. ఇది రెండోది. తర్వాత మూడోది చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం కృప ఉంటే ఎలా ఉంటామో, ఎలా ప్రయాసపడతామో. తర్వాత మూడోదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు 3వ అధ్యాయము 8వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుడు సంఘము ద్వారా
తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్ ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించుటకును దేవుని యందు ఎట్టిదో పరిశుద్ధులందరిలో అత్తేడుపుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఇప్పుడు సిస్టర్ చెప్తారు. చెప్పండి, ఏం కృప చెప్పండి. చదివారు కదా, అందులోనుంది. ఏమి కృప? ఒకటి ప్రయాసపడడం కృపను చూసాం, రెండోది దాతృత్వంగా ఇవ్వగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వడం కృపను చూసాము. మూడోది చదవండి, ఇప్పుడు చదివాం కదా. అత్తేడుపు నాకు ఈ కృప అనుగ్రహించాను. ఏం కృప? సువార్త ప్రకటించడం, అన్య జనులలో ప్రకటించడం అనుంది. అందుకనే మనం సువార్త చేసినాక పాట పాడుకున్నాం. ఏమంటే, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా అనబడు. ఏం కృప ఇది? సువార్త ప్రకటింప కృపనిచ్చావు. కనుక ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడంటే దేవునికి ఆ వ్యక్తి కృప ఇచ్చాడు. ఒక వ్యక్తి ఎక్కువ సువార్త ప్రకటిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎక్కువ కృప ఇచ్చావు. ఒక వ్యక్తి అసలు సువార్తనే ప్రకటించలేదు, ఇప్పుడు ఏం లేనట్టు. మరి ఆరాధన ఎలా చేశారు? ప్రభా నాకు ఆ కృప ఇచ్చావు ప్రభా, ఈ కృప ఇచ్చావు ప్రభా, ఈ కృప ఇచ్చావు ప్రభా. మీరు గూగుల్లో తర్వాత కొట్టి చూడండి, మా గ్రేట్ కమిషన్ అని కొట్టండి. మీకు ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుందో. ఏంటి అందరూ అలా చూస్తారు? గ్రేట్ కమిషన్ అని గూగుల్లో కొడితే బైబిల్లో ఏ రెఫరెన్స్ వస్తుంది? గాస్పల్ అని వస్తుందా? ఈ రెఫరెన్స్ ఏం వస్తుందని అడిగాను నేను. ఏ పదం వస్తుందంటే అది చెప్పాను. ఏమొస్తుందంటే, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించిన వర్సెస్ వస్తుంది. గ్రేట్ కమిషన్ అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞలన్నిటికంటే గొప్ప ఆజ్ఞ అని అర్థం. బైబిల్ ఆది కాండం మూలంగా మా ప్రకటన వరకు అన్ని ఆజ్ఞలు చాలా ఉన్నాయి, కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నాయి. అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఒకే ఒకటి ఏంటంటే, నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించిన ఆజ్ఞ. పాపము అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం. ఇప్పుడు పాపాలు రెండు రకాలు, బ్లాక్ పాపాలు, వైట్ పాపాలు. బ్లాక్ పాపాలు అంటే ఏంటి? ఒక వ్యక్తి రక్షించబడకుండా ఉన్న వ్యక్తి చేసిన అన్ని దానిలను బ్లాక్ పాపాలు అంటారు, అతడు పాపినే. వైట్ పాపాలు అంటే అర్థం ఏంటి? రక్షించబడిన పరిశుద్ధులు వీళ్ళు చేసే పాపాలు ఏంటంటే వైట్ పాపాలు. వైట్ పాపాలలో ఫస్ట్ పాపం ఏంటంటే సువార్త ప్రకటించకపోవడం పాపం. ఎందుకంటే ఆజ్ఞ కదా, ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞ ఇచ్చాడు ఆయన, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించండి అని. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమన్నదంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమని కాకుండా వేరెవర్ యు గో అన్నది. కీర్తన చెప్పాడు, వేరెవర్ యు గో అంటే అర్థమైందంటే నీవు ఎక్కడికైనా సువార్త ప్రకటించాలి. నువ్వు డీమార్ట్కి వెళ్తావో, లేకపోతే సూపర్ బజార్కి వెళ్తావో, చేపల మార్కెట్కి వెళ్తావో, ఫిష్ ఇంకా టిఫిన్ షాప్కి వెళ్తావో, డ్యూటీకి వెళ్తావో, కూలి పనికి వెళ్తావో, ఆఫీస్కి వెళ్తావో, స్కూల్కి వెళ్తావో, కాలేజ్కి వెళ్తావో, నువ్వు బస్ స్టాండ్కి వెళ్తావో. ఇప్పుడు ఫ్రీ బస్సులు కదా, పని లేకుండా తిరుగుతున్నారు. నువ్వు అలాగే వెళ్తావు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, వేరెవర్ యు గో. నువ్వేం చేయాలి చెప్పండి? సువార్త ప్రకటించాలి కదా. ఇశ్రాయేల్ దేశంలో ఫస్ట్ సెంచరీలో యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమైందంటే, క్రిస్టియాని విస్తరించే దినాల్లో ఏమైందంటే వాళ్ళను విపరీతంగా హింసించేవాళ్ళు. ఆ హింసకు తట్టుకోలేక వాళ్ళందరూ ప్రాణాలు చేతులు పెట్టుకొని, తెలుసు కదా బైబిల్లో రాయబడింది, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఈడబడ్డారు, సింహాల గోళ్ళ వేసి అంత విచిత్రంగా ఇంట్లో ఉన్నన్ని లాక్కొచ్చి బయటకు వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోయేవారు ఫస్ట్ సెంచరీలో. అటువంటి స్థితిలో వీళ్ళు ఏం చేశారంటే, ప్రాణాలు చేత పెట్టుకొని వీళ్ళు ప్రపంచమంతటికి చెదిరిపోయారు. బతికితే దేవుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 8వ అధ్యాయము
1 8:1. అపోస్తల కార్యం 8:1. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు అందరూ యూదయ సమరయ దేశంలో అంతటా చేరిపోయారు. సంఘానికి ఏమొచ్చింది? గొప్ప హింస వచ్చింది. దేనికి? సువార్త ప్రకటిస్తున్నందుకు. ఇప్పుడు వీళ్ళందరూ చెదిరిపోయారు. అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చూడండి 4వ. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వీళ్ళు వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్ళారంటే సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పక్క ఊరు వెళ్ళని, పక్క రాష్ట్రం వెళ్ళని, పక్క దేశం వెళ్ళని, వాళ్ళు వెళ్తూ ఎలా వెళ్తున్నారంటే సంచారము చేసిరి, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. అందుకని వేరెవరిగో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏం చేయాలి? సువార్త. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీరు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తున్నారు? ఒకరోజు తెల్లారుజాము 3 గంటలకు ఆ కొరియన్ అంకుల్ ట్రైన్ దిగాడు. ఒక యవనస్తుల లెంగాళ్ళు కరెంటు పట్టుకొని కిందికి దిగింది ట్రైన్లో. 3 గంటలప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఇంత యవనస్తురాలు ట్రైన్ దిగిందని ఆమె దిగిన వెంబడే కొరియన్ అంకుల్ దిగాడు. నాకు అర్థమైంది కొరియన్ అంకుల్ ఏమి ఇచ్చింటాడు? ట్రాక్ కరపత్రిక ఇచ్చిండు. ఎప్పుడు? తెల్లారుజాము 3 గంటలకు. అందుకనే బైబిల్ ఏమందంటే సువార్త ఎప్పుడు చేయాలంటే సమయమందునో అసమయందునో. సువార్త చెప్పడానికి సమయం లేదు. ఇంకా నువ్వు దేనికన్నా టైం ఫిక్స్ చేసుకో, నో ప్రాబ్లం. నీ సొంత పనులకు నువ్వు ఏదైనా ఈ టైంలో ఈ పని చేయాలనుకో, పర్లేదు. కానీ ఒక సువార్తకు మాత్రం ఏం లేదంటే సమయం లేదు. క్రిస్మస్ అప్పుడే చెప్పాలి, ఈస్టర్ అప్పుడే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలని ఏం లేదు. సమయమందునో అసమయమందునో సువార్త ప్రకటించండి. అందుకే ఎబ్రోనోళ్ళు ఏం చేస్తారంటే సచ్చినా సువార్తనే చెప్తారు, పుట్టినరోజైనా సువార్తనే చెప్తారు, హౌస్ ఎడ్యుకేషన్ అయినా సువార్తనే చెప్తారు, థ్యాంక్స్ గివింగ్ అయినా సువార్త చెప్తాడు, ఇంకా ఏకశ్రేణి సువార్త చెప్తారంటే వాక్యం చెప్పడానికి చేత కాదు. కాబట్టి ఏంటంటే మనం కూడా ఈరోజు తీర్మానం చేసుకుందాం. ఏం తీర్మానం అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాలి. అది కృప. సువార్త ప్రకటింప కృప ప్రవహించాడు కనుక దేవుడు మనకు అప్పగించిన పని. అందుకని బలలో పాలు పొందేటప్పుడు మనం ఏం చేయాలంటే మనము సువార్త ప్రకటిస్తే మనము నిర్భయంగా సంతోషంగా బలలో మనం చేయి వేయవచ్చు. చూద్దాం 11వ అధ్యాయము 1 కొరింథీ రాసిన పత్రిక 26వ. 11:20. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురి. మీ రొట్టెని తిని పాత్రను త్రాగినప్పుడల్లా అంటే లాస్ట్ ఆదివారం వచ్చారు మీరందరూ, మంచిదే. ఆ బల్లలో పాలు పొందారు, మంచిదే. మళ్ళీ ఆదివారం వచ్చింది, ఏం చేయాలి? మీరు ఈ రొట్టెని పాత్రలో పాలు పొందినప్పుడల్లా అంటే ఎన్నిసార్లు పాలు పొంది అన్నిసార్లు ఏం చేయాలి చెప్పాలి? మరణాన్ని ప్రచురించాలి. ఒకవేళ ప్రభు ఇలా చెప్పాడు అనుకో, మీరు ఈ రొట్టెని పాత్రలో పాలు పొందినప్పుడల్లా అవకాశం ఉంటే ప్రచురించండి, లేకపోతే లేదంటే నో ప్రాబ్లం, అంతే కదా. కానీ ప్రభు అలా చెప్పలేదు. మీరు పాలు పొందినప్పుడల్లా ఏం చేయాలంటే మరణాన్ని ప్రచురించాలి. కాబట్టి లాస్ట్ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నాతో సహా ఎవరికైనా సువార్త ప్రకటించిందంటే మీరు ఈరోజు ధైర్యంగా మీరు బల్లలో చేతి పాల్గొనవచ్చు. లేకుంటే మీరు ఎవరైనప్పటికీ XYZ మీరు ఈరోజు బల్లలో పాలు పొందితే మీరు ఎవరైనప్పటికీ ఐక్యంగా బల్లలో పాలు పొందినట్టే. ప్రతి సంఘంలో 100కి దాదాపు 90% మంది బల్లలో ఐక్యంగానే బల్లలో పాలు పొందుతున్నారు. ఇది ఏమైంది? అలవాటు అయిపోయింది. పొద్దున్న లేచి టీ తాగడం ఎలా అలవాటో, కాఫీ తాగడం ఎలా అలవాటో, న్యూస్ పేపర్ చదవడం ఎలా అలవాటో, టిఫిన్ తినడం ఎలా అలవాటో, భోజనం చేయడం ఎలా అలవాటో, అలా ఏమైందంటే విశ్వాసులకు అలవాటు అయిపోయింది. చేతడం తీసుకోవడం చేతిది. అయ్యో నేను నిజంగా ఈరోజు బల్ల తీసుకోవడానికి నాకు ఏమాత్రం అర్హత ఉందా, నేను యోగ్యుడన కాదని పరీక్షించుకునేది లేదు. ఎత్తడం చెయ్యి. దేవుడు అలా చెప్పట్లేదు. అందుకని బలవర్తమానం ఎందుకంటే పరీక్షించుకోవడానికి. ఇంకా ప్రతి ఆదివారం అందరు చేయితే అందరు బల్ల తీసుకునే మాట అయితే వర్తమానం చెప్పకుండా ఉంటే మీకు గంట సమయం సేవ్ అయ్యేది తెలిసిన. 11 గంటలకు ఆరాధన ముగిచ్చేసాం మనం. బల్ల ఇచ్చిందంటే ఈ పాటికి బల్ల ఇచ్చేవాళ్ళం, ఈ పాటికి పాటలు పాడేవాళ్ళం. నేను ఇప్పటికి 4 నిమిషాలు వాక్యం చెప్పాను. ఆశీర్వాదం కూడా ఈ పాటికి అయిపోయేది. ఎందుకు బలవర్తమానం ఎందుకు అంటే మనం పరీక్షించుకొని బలలో పాలు పొందాలి. వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధికే తిని త్రాగుచున్నాడు. మీరు బలలో పాలు పొందడం మనకి ఎంత ఆశీర్వాదమో
ఐక్యంగా బలలో పాలు పొందకుండా అంత ఎక్కువ నష్టం ఉంది. అందుకని మీరు అనేకులు బలహీనులను కాదు, ఇంకో మాట ఉంది అక్కడ, బలహీన రోగులను చాలామంది, కొద్దిమంది కాదు, ఇది ప్రతి సంఘం గురించి చెప్తున్నా, చాలామంది నిద్రిస్తున్నారంటే ఏంటి చెప్పండి? నిద్రిస్తున్నారంటే అర్థం ఏంటి? చనిపోతారు అని అర్థం. అంటే పరీక్షించుకొనకుండా, సరి చేసుకోకుండా ఏ విశ్వాసి కనుక బల్లలో చేయి వేస్తూ ఉంటే ఆ వ్యక్తి దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందే వెళ్ళిపోతాడు. అంతే. నువ్వు ఎన్ఆర్ఐకి వెళ్ళు, మంగళగిరి ఎయిమ్స్కి వెళ్ళు, నువ్వు కామినేనికి వెళ్ళి అక్కడికి వెళ్ళు, ఎక్కడికైనా నో యూజ్. అర్థమైంది మనకు? అందుకని విశ్వాసులకు ఎందుకు రోగాలు ఎక్కువ వస్తాయి అంటే అందులో ఒకటేంటంటే, ఇప్పుడున్న ఫుడ్ అంత పొల్యూషన్ లేండి, అది వేరే విషయము. కానీ అందులో ఒకటేంటంటే, ఐక్యంగా బల్లలో పాలు పొందిన వల్ల కూడా విశ్వాసులు రోగులవుతారు, విశ్వాసులు బలహీనలవుతారు, విశ్వాసులు దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందే చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారు అంటే కారణం ఏంటంటే, ఐక్యం బల్లలో పాలు పొందడమే. అందుకని మీరు రొట్టెని పాత్ర తాగడం ప్రభుత్వ వరకు మరణాన్ని ప్రచురించరు. కాబట్టి సంఘం అభివృద్ధి పొందడానికి ఒకటి సంఘం అంతా కలిసి సువార్త చేయడం ఒకటైతే, రెండోది అంతకంటే ఎఫెక్టివ్గా పర్సనల్ ఎవాంజలిజం అనేది ఒకటి ఉంది. మీకు ఒకవేళ కావాలనుకుంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయి. వ్యక్తిగత సువార్త అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో పర్సనల్ ఎవాంజలిజం అంటారు. కనుక దాని ద్వారా ఒక వ్యక్తి తనకున్న సర్కిల్కు తను వ్యక్తిగతంగా సువార్త చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ వ్యక్తి రక్షణలోనికి వస్తాడు. నీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నువ్వు చెప్తుంటాడు, నేను చెప్తుంటాడా, మీ సేవకుడు చెప్తుంటాడా? అయినాడు కదా. కనిపిస్తే గుడ్ మార్నింగ్ సార్ అని ఏదో రెస్పెక్ట్ ఇస్తాడు, కూర్చొని సార్ అంటారు. కానీ నీ సర్కిల్, నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీ రిలేషన్స్ నువ్వు చెప్పింది వింటారు. కాబట్టి ఆ పర్సనల్ ఎవాంజలిజం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను కొద్దిమందినైనా నేను మందిరాన్ని నడిపిస్తానంటాడు. మన సియోను పాటలో ఒక పాట ఉంది, నేను తర్వాత వీళ్ళకి చూసి చెప్తాను. ఏమన్నదంటే, ప్రభా నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత అలా లేదు, కానీ ఒక ఆత్మను కూడా నేను రక్షించకుండా నీ ఎదుట నేను ఎలా నిలబడాలి అని ఉంటుంది. ఒట్టి చేతో ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక తగున అంటే ఒక ఆత్మ కూడా తీసుకెళ్లకుండా ఆయన ముందు నిలబడితే ముఖమేం చూపించుకుంటారు? ప్రభు అడుగుతాడు, నువ్వు నా కొరకు ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు అని అడుగుతావు. నీకు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత వస్తుంది, నువ్వు ఎన్ని సంవత్సరాలు విశ్వాసం అని అడగడు. ఏమడుగుతాడంటే, నీవు ఎన్ని ఆత్మ రక్షించావని ప్రభు అడిగితే ఏం చెప్తావు? కనుక పరలోక రాజ్యంలో చాలామంది సిగ్గుపడతారు. రెండోది ఏడుస్తారు. పరలోకంలో ఏడుస్తారా చెప్పండి? ఏడుస్తారు. యేసు వారి ప్రతి బాసుని తుడిచివేయిన అంటే అర్థమైందంటే ఏడుస్తావు కాబట్టి తుడిస్తా. ఏడుపు లేకుండా ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడుస్తారంటే, అయ్యో ప్రభువా నాకు ముందు తెలిసింటే బాగుండేది కదా ప్రభువా, నేను అనేక ఆత్మ రక్షించవని అంటారు. సో మన ఆత్మీయ స్థితి ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ తెలియదు, బెరాకాలో తెలియదు, ఇంకా ఏ సంఘంలో తెలియదు మన విశ్వాసం. మిమ్మల్ని కాదు, ఇంకా వేరే చాలామంది యూట్యూబ్ చూస్తారు కదా, వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ స్థానిక సంఘాల్లో నువ్వెంత విశ్వాసమో, నీకు ఎంత భక్తి ఉందో, నువ్వెంత ప్రయాసపడుతున్నావు అనేది ఇక్కడ తెలియదు. ఎక్కడ తెలుస్తుంది అంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సండే స్కూల్ పాట, నీకొక కిరీటం నాకొక దైవ పిల్లలకి, నేను మోక్షం చేయలేక కిరీటం ధరించుకొని చుట్టూ తిరిగి కిరీటాలు 5 ఉన్నాయి. దాని గురించి చెప్పట్లేదు. అందులో ఒకటి ఏంటంటే అక్షయ కిరీటం అంటారు. మొదట చూసాం కదా, దేని విషయంలో అసహ్యపడకూడదని చెప్పాను. మంచిదే, దేని విషయంలో అసహ్యపడకూడదు. కానీ పరలోకం ఇచ్చిన తర్వాత ఒక విషయం పరలోక రాజ్యంలో అసహ్యపడతాం. ఏంటంటే ఆ కిరీటం పేరు అక్షయ కిరీటం. ఎవరికి ఇస్తాడంటే ఆత్మ రక్షించిన వానికి ఇస్తాడు. అప్పుడు ఆ కిరీటం పెట్టుకొని తిరుగుతూ ఉంటే మీరే అనుకోండి, ఎవరో ఒకరు XYZ మీరు ఆత్మ రక్షించారు, పరలోకానికి వెళ్ళాడు, దేవుడు కిరీటం పెట్టాడు, మీరు చాలా ఆత్మ రక్షించారని కిరీటం పెట్టారు. ఆ కిరీటం దగ్గర చుట్టూ తిరుగుతూ ఉంటే కోట్లాది మంది పరిశుద్ధులు చూసి, అబ్బా బెరాకు నుంచి వచ్చిన విశ్వాసం అంటే దేవుడు అక్షయ కిరీటం ఇచ్చాడు, అబ్బో ఎంతమంది రక్షించారు అనుకుంటూ. అదే మీ తలల మీద అక్షయ కిరీటం లేదనుకోండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, నా కుమారుడైన కానీ ఎవరైనా సరే XYZ అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు చూసిన వాళ్ళందరూ, ఎంత బిల్డప్ కొట్టాడు బెరాకాలో, ఈ తల మీద కిరీటం లేదంటే బోసిపోయిన తల, ఏం లేదు, కిరీటం లేదు. కిరీటం ఎప్పటికి ఇవ్వరు. ఒకరి కిరీటం కొంచెం సెల్ఫీ దిగుతానన్నా కూడా ఇవ్వడానికి లేదు అక్కడ. అర్థమైంది? సెల్ఫీ తీసుకొని స్టేటస్లో పెడతాను కిరీటం పెట్టుకున్న, అది కూడా ఛాన్స్ లేదు పరలోక రాజ్యంలో.
కాబట్టి నీ తలను చూసిన వాళ్ళు ఈ యుగలు ఆ ఒక్కరోజు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, నిత్యత్వం అంతా, ఇంకా దానికి అంతం లేదు. అన్ని సంవత్సరాలు నీ తలను చూసిన ప్రతి కోట్లాది మంది ఆదాం పుట్టుకొని సంఘమెత్తబడేంత వరకు ఉన్న ప్రపంచంలో ప్రతి భాష, ప్రతి జాతి ప్రజలు, విశ్వాసులు అందరూ నిన్ను చూసి ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం ప్రయాసపడలేదు, ఏం చేయలేదు, నెత్తి బోసిగా ఉంది. ఇంకా బతికితే ఏంటి, బతకపోతే ఏంటి, పరలోకానికి వెళ్తే వెళ్ళకపోతే ఏంటి, చెప్పండి. అర్థమైందా మీకు? అర్థం కావట్లేదా? అర్థం కాలేదండి, నేను ఇంకోసారి చెప్తాను. మీ తలల మీద కిరీటం లేకుండా బోసి తల ఉన్న తల అలాగుంటే నిన్ను చూసిన వాళ్ళందరూ అనుకుంటారు నీ భక్తి ఎంత, నువ్వు ఎంత సోమరిపోతుల్లో, ఏం పని చేయలేదు కాబట్టి ఏ కిరీటం రాలేదని అనుకుంటారు. అంతే, ఆ నిత్యత్వం అంతా అనుకుంటూనే ఉంటారు. అంతే, ఇంకంతే నీ బతుకంతా. అందుకనే సాధు సత్సంగం ఏమన్నారంటే, దేవుడు చేసిన మేలులకు, దేవుడిచ్చిన రక్షణకు చాలామంది ఆరాధన చేస్తారు. ప్రభా ఏమి ఇవ్వలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన అర్పిస్తాం, ఏమి ఇవ్వలేక ఎందుకు? సాధు సత్సంగం అన్నాడు, దేవుడు చేసిన రక్షణ కొరకు, ఆయన చేసిన బలియాగానికి రుణం తీర్చుకోవాలంటే ఇంకొక జన్మ లేదు, ఉండేది ఒకే ఒక జన్మ, ఇది కూడా చాలా కొద్దిదే. కాబట్టి ఈ జన్మలో వీలైనంత వరకు ప్రభుకు ఆత్మలు సంపాదించాలని తీర్మానం చేసుకున్నాడు. ఆయన సాక్ష్యం బుక్ ఉంటుంది, ఇట్లా అడుగు ఉంటే దాని కింద రక్తాలు కారుతుంటాయి, రక్తపు మడుగులు అడుగులు అన్న టైటిల్తో బుక్ ఉంటుంది, చదవండి కావాలంటే. ఆయన కాళ్ళకి చెప్పులు నడిచి 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 సువార్ చేసేవాడు. 2 వీలర్లు 4 వీలర్ కూడా కాదు, ఆయనకు చెప్పులు కూడా లేవు. కాబట్టి నువ్వు నిజంగా యేసు ప్రభు కార్యం నీలో జరిగితే, రక్షణ కార్యం నీలో నిజంగా జరిగితే, సువార్త చెప్పకుండా ఏ విశ్వాసకుడు ఉండలేడు. ఉదాహరణకు సమరయశ్రీ, ఆమె ఇంకా రక్షణ పొందలేదు, యేసు ప్రభు ఇంకా చనిపోలేదు, సమాధి చేయబడి తిరిగి లేయలేదు, ఆమె ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఏ రోజు మందిరానికి వెళ్ళలేదు, ఏ రోజు బలలో పాలు పొందలేదు, ఇంకా అప్పటికి ఇంకా అది జరగలేదు కదా. యేసు ప్రభు అని కలిశాడు, ఆమెను దర్శించాడు, ఆమె యేసుప్రభుని నమ్ముకున్నది, ఆమె నీళ్ళ కొరకు వచ్చింది, నీళ్ళు కూడా తీసుకోలేదు, కుండ అక్కడ పడేసింది. ఏం చేసింది? నేను రక్షించబడ్డా చాలే అనుకొని ఉండలేదు. ఆమె ఏం చేసిందంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పింది. ఎవరి హోమ్ కుర్చైడ్ అని ఒక సంస్థ ఉంది. ఎవరి హోమ్ కుర్చైడ్ అంటే ప్రతి ఇంటికి సువార్త అనే నినాదంతో ఒక పెద్ద సంస్థ ఏర్పడిందంటే ఒక సమరశ్రీ వల్ల ఏర్పడింది. ఆ ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను చేసిన నాతో చెప్పిన వాడు ఈయన కాడ రండి అంటే అనేకులు ఆయన యందు ఈమె చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆమె ఇంకా రక్షించబడలేదు, బాప్తిజం తీసుకోలేదు, బల్ల తీసుకోలేదు. ఆమెనే అంతమందిని రక్షిస్తే ప్రతి ఇంటింటికి వెళ్తే మనము పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు రక్షించబడి చాలా ఇప్పటికి మనము మన ఇంటి పక్కన వీధిలో కూడా మనం చెప్పిండాం. అందరికీ చెప్పారా? మీ వీధిలో అందరికీ చెప్పింటారు. ఊరంతా వదిలిపెడతాం, కనీసం వీధిలో డోర్ టు డోర్ చెప్పారు ఎప్పుడన్నా? యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు, మీరు రండి, మీ జీవితం మార్చు, మీ పాపాలకు క్షమిస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, రండి రండి అని చెప్పారు. కాబట్టి ఇది కృప. పౌలు అన్నాడు సువార్త ప్రకటించే కృప. అందుకనే పౌలు మొదటి సువార్త దండయాత్ర, 2 సువార్త దండయాత్ర, 3 సువార్త దండయాత్ర, రోమో 4 అందరికంటే ఎక్కువగా బైబిల్లో శిష్యుల కంటే ఎక్కువగా సువార్త చేసింది, ఎక్కువ సంఘాలు కట్టింది ఎవరంటే పౌలు. కాబట్టి మనకు కూడా ఏం చేస్తామంటే కృప ఉంటే మనం ఏం చేస్తామంటే సువార్త. ఈరోజు తీర్మానం చేసుకుందాం, కనీసం రోజుకు ఒక్కరికిద్దరు సువార్త చెప్తాను, కనీసము ఆదివారం ఒక్కనన్నా తీసుకొస్తాను అని తీర్మానం చేసుకుందాం. చాలా ఈజీ అండి, తీసుకురావచ్చు, ఏం పర్లేదు. ఒకరిని తీసుకురాలేరా? రండి, వచ్చి చూడండి, దేవుని మందిరం రండి అని ఇన్వైట్ చేస్తే మీరు తీసుకొచ్చిన వాళ్ళను సేవకులు ఫాలోఅప్ చేస్తారు పరిచయం చేస్తే. కాబట్టి ఇది కృప అంటే. తర్వాత లాస్ట్ చదువుకొని మనం బలలో పాల్పొందాం. మొదట ఏం చూసామంటే కృప అంటే మనము ప్రయాసపడడానికి కృపను చూసాం. రెండోది మన సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వడానికి కృపను చూసాం. తర్వాత మూడోదిగా సువార్త ప్రకటించడం కృపను చూసాం. తర్వాత ఏదైతే కృపావరాలు ఉన్నాయో దాన్ని కూడా ప్రభు కొరకు వినియోగించాలని చూస్తాం. ఆల్రెడీ మనం చదువుకున్న ఆరాధనలో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-7 వచనాలు. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. చాలు. అక్కడ ఏముందంటే మనకు కృప చొప్పున ఏమి ఇవ్వబడ్డాయి అంటే కృపావరాలు ఇవ్వబడ్డాయి.
ఇవి ఎందుకు అనేది కూడా మనం చూసాము. దీని గురించి ఇంకో మాట చూద్దాం, 2 రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. మొదటి కొరింథీ 12:7. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహించబడుచున్నది. చాలు. ప్రతి వానికి, అంటే సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న ప్రతి వారికి దేవుడు కృపావరాలు ఇస్తాడు. 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, అది వేరే విషయం. మొత్తానికి నాకు ఏ కృపావరం లేదు అనడానికి అవకాశం లేదు. దేవుని వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక కృపావరం దేవుడు ఇస్తాడు. కృపావరం వేరే, టాలెంట్స్ వేరే. ఇప్పుడు ఆయన చెప్పడానికి సమయం లేదు, నేను ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. సో కృపావరాలు వేళ, టాలెంట్స్ వేళ. టాలెంట్స్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటాయి. అంటే బాగా పాటలు పాడవచ్చు, బాగా వాయిద్యం వాడించవచ్చు. ఇవి రక్షణ లేని వారు కూడా చేస్తారు. కాబట్టి దానిని టాలెంట్స్ అంటారు. ఇప్పుడు కృపావరాలు అంటే కేవలము రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేదాన్ని ఏమంటారు? కృపావరం. రక్షణ లేని వాడు ఏ వ్యక్తి కూడా దీనిలను చేయలేడు. ఎందుకంటే ఇవి పరిశుద్ధాత్ముడు ఇచ్చేది కాబట్టి. ఒకవేళ చేయాలని ప్రయత్నించిన కూడా పరిశుద్ధాత్మ ఇచ్చిన కృపావరాలు చేసినట్టు వాళ్ళు చేయలేరు, అంతే. అది సరే. మెట్టికి విషయం ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసికి ఏమున్నాయంటే కృపావరాలు ఉన్నాయి. లేదంటే అది వాక్యం అలా చెప్పలేదు, 1, 2 ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు ఇవంటే చూద్దాం, మళ్ళీ చదువుదాం. 7వ వచనం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహించబడి, అంటే అందరి ప్రయోజనం కొరకు. అంటే సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎవరో ఒక వ్యక్తి, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, దేవునికి ఒక కృపావరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అది మిగతా అందరి ప్రయోజనం కొరకు ఇచ్చాడు. అలాగే ఇంకొకరికి ఇంకో కృపావరం ఇచ్చాడు. అదెందుకు ఇచ్చాడు అంటే అందరి ప్రయోజనం కొరకు ఇచ్చాడు. ఒక బ్రదర్కి ఒక కృపావరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే దాని ద్వారా సంఘంలో మిగతా వాళ్ళందరికీ ప్రయోజనం కలగాలి. కానీ విచారించదగ్గ విషయం ఏంటంటే చాలామంది విశ్వాసులకు కృపావరం ఏది ఉందో తెలియదు. రక్షించబడే వచ్చారు పోయారు అంతే. కృపావరం గురించి తెలియదు, తెలుసుకోవాలని కూడా వాళ్ళకు ఉండదు. రేపు దేవుడు దాని గురించి కూడా లెక్క అడుగుతాడు. ఆయన సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు రెఫరెన్స్లు కూడా. కానీ కృపావరం ఏదో తెలుసుకోవాలి. ఉన్న కృపావరాన్ని సంఘములు అందరి ప్రయోజనం కొరకు ఉపయోగించాలి. కొన్ని సంఘాలు ఉంటారండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ సంఘంలో వారి వల్ల మిగతా వారికి ఏ ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఇంకోసారి చెప్పమంటారా? మన వల్ల సంఘంలో మిగతా విశ్వాసులు ప్రయోజనకరం పొందకుండా ఉంటే మనం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అర్థమైందా? మన గురించి వేరే వాళ్ళు చెప్పాలి. అన్న పలానన్న ద్వారా పలానా ద్వారా నాకు మేలు కలిగింది, పలానా ద్వారా నాకు ప్రయోజనం పడలేదు, పలానన్న లేక పలానాకు కృపావరాల ద్వారా నేను మేలు పొందాను, ఎంతమంది చెప్పగలరు? కాబట్టి సంఘములో మనకున్న కృపావరం బట్టి మిగతా వారు ప్రయోజనం పొందాలి. అందుకు కృపావరాలు ఇచ్చాడు. తర్వాత దీన్ని ఏం చేసుకోవాలి అంటే చూద్దాం. ఆ మాట చదువుకొని మనం బలలు పాల్పొందాం. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. అక్ష నిక్షేపణం చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అంటే అక్ష నిక్షేపణము బాప్తిజం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే చేస్తారో దానివల్ల కృపావరం వస్తే దాన్ని ఏం చేయకూడదు అంటే అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు నీ అభివృద్ధి అందరికీ కనపడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకొనము. అంటే దేవుడిచ్చిన కృపావరాన్ని ఒకటి అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. రెండోది ఏం చేయాలంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకు నాకు వాక్యం చెప్పడం దేవుడిచ్చాడు, మా నాన్న మంచి భక్ష్యంగారితో కలిసి సేవ చేశాడు. ఓకే, నాకు ఏదో దేవుడు కృపావరం ఇచ్చాడు, నేను చెప్పడం నేర్చుకున్నాను. విశ్వాసం ఉన్నప్పుడు కూడా వాడబడేవాడిని. తర్వాత ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది నేను సేవకుడు ఉండబట్టి. ఇప్పుడు నేను నిలబడితే దేవుడు చూసుకుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అనుకుంటే కాదు. ఏం చేయాలి? నీవు అభివృద్ధి పొందాలి, దీన్ని సాధనగా చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? మన వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే మన వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళరు, ఏం నేర్చుకోరు. ఉదాహరణకు పాటలు పాడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? నువ్వు నేర్చుకోవాలి,
సంగీతం అంటే ఏంటి, పల్లవులు అంటే ఏంటి, స్వరం అంటే ఏంటి, ఎన్ని రాగాలు ఉంటాయి, ఎన్ని తాళాలు ఉంటాయి, ఏం చేయాలి, నేర్చుకోవాలి. కనీసం బేసిక్స్ నేర్చుకోవాలి. వాయిద్యాలు వాయించాలని నేర్చుకోవాలి, కనీసం బేసిక్స్ అని నేర్చుకోవాలి. మనలో కొంచెం కొట్టినకి వస్తే ఇంక అసలు ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోరు, ఎక్కడ కోచింగ్ తీసుకోరు, అంతే. కొంతమంది చూస్తే తప్పలో తప్ప 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 కొడుతుంటారు. దానికి ఇంకేం ఉండదు, ఇంకా అవతల చెవులు పగిలిపోతుంటాయి. కాబట్టి ఏం చేయాలి, మనకు దేవుడు టాలెంట్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే సాధనం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. బయట సంఘాలలో చేస్తుంటారండి, ఎంత బాగా పాడతారు, ఎంత బాగా వాయిద్యాలు, ఎంత బాగా చేస్తుంటారు. మన వల్ల అసలు కొంచెం వస్తే చాలు బిల్డప్ అనమాట, ఇంకెక్కడికి వెళ్ళరు, ఎవరి దగ్గర నేర్చుకోరు. దేవుడు అలా చెప్పట్లేదు. ఏం చేయాలి, నువ్వు సాధన చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనిందే మనసుంచుము అంటే దేవుడు మనకి ఏదైతే కృపనిచ్చారో దాని మీద మన మనసు ఉంచాలి. ప్రభా, నువ్వు నాకు ఈ కృప ఉంచింది, నేను ఇది ఎలా చేయాలి, నేను దీన్ని ఎలా వాడాలి అని మన మనసు అంతా దాని మీద ఉంది. దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. చాలామంది లేదండి, 100కి 90% మన సేవకులకు కూడా కరెక్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే సబ్జెక్ట్ వాకింగ్ చెప్పడానికి కూడా చాలామంది సేవకులకు తెలియదు, తెలుసా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి 3 రోజులు స్పెషల్ మీటింగ్ చాలా యూట్యూబ్ ఛానల్ వస్తుంది కదా, ఒకసారి వినండి. యేసుప్రభు మరణ, భూస్థాపన, పునరుద్ధానం 3 అంశాల మీదనే 3 రోజులు అన్ని మెసేజ్లు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 100లో 10% ఉంటారు. మీరు వినండి కావాలంటే. ఇప్పటికీ లైవ్ వెళ్తుంది, ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది. హెబ్రోన్లో ప్రతి ఆదివారం నైట్ సువార్త గుడి జరుగుతుంది. మీరు వినండి, సంవత్సరం 2-3 సంవత్సరాలు అన్ని సువార్త గుడికి వెళ్ళండి, అందులో ఏముండదు, సువార్త ఉండదు. ఏదో వాక్యం చెప్పారు మంచిదే, కానీ అది సువార్త వాక్యం కాదు. మళ్ళీ పేరేంటి, సువార్త గుడికి టైటిల్. ఎందుకంటే నిర్లక్ష్యం, అభివృద్ధి చేసుకోరు, డెవలప్ చేసుకోరు. కనుక నాకు ఇచ్చానంటే మీకున్నవి కూడా డెవలప్ చేసుకోవాలండి. నేను బీటీఎస్ చేశాను 3 చోట్ల 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు నేను బీటీఎస్ చేశాను. మళ్ళీ మాస్టర్ 1 చేశాను, బైబిల్ థియాలజీ క్లాసులు. మాస్టర్ 2 చేశాను. ఇప్పటికీ వారంలో 3 రోజులు 5:30 నుంచి 7:30 వరకు, వారంలో 3 రోజులు 2 గంటలకి మాస్టర్ ఇన్ డివినిటీ అనేది చేస్తున్నాను ఇప్పటికీ. కదా, మీరు ఏ అంశం చెప్తే ఆ అంశం మీద ఎన్ని రోజులైనా వర్తమానం చెప్తాను ఇప్పటికీ. నేను హౌస్ విజిటింగ్ చేస్తే ఈరోజు మీరు ఏం చదివారంటే వాళ్ళు పలానా అధ్యాయం అంటే ఆ అధ్యాయం మీదనే వాళ్ళకు 5 నిమిషాలు వాక్యం చెప్పేసి వస్తాను. ఈరోజు ఈవినింగ్ నుంచి కీర్తనకు చెప్పాను కూడా 4 నుంచి 6 వరకు ఒక చోట విజయవాడలో. ఆదివారం సాయంత్రం 2 గంటలు బైబిల్ క్లాసులు పెడుతున్నారు, ఫ్రీ, అమౌంట్ ఏం లేదులే. సో నువ్వు కూడా అని చెప్పాను. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను మళ్ళీ బీటీహెచ్కి. ఎందుకంటే కాలిగుంట బదులు 2 గంటలు వెళ్ళి వింటే మనం నేర్చుకుంటాం ఏదో ఒకటి. నాకు వస్తుంది కదా అని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోకుండా ఉండడం కాదు. దాన్ని ఏం చేయాలంటే అభివృద్ధి చేసుకోవాలి, సాధనం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే సంఘంలో అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కృపావరం కూడా ఏమైంది లెక్క అడుగుతాడు. కనుక ఈరోజు నేను తీర్మానం చేసుకుందాం, ప్రభా నాకు ఇచ్చిన కృపావరం ద్వారా ఇంతవరకు మేలు పొందలేదేమో, ఇప్పటి నుంచి అయినా సరే అందరి ప్రయోజనం కొరకు నేను ఉపయోగిస్తాను, మన ప్రయోజనం కొరకు కాదు. మన ప్రయోజనం అంటే అర్థం ఏంటి, ఒకవేళ స్వస్థవరం ఉంది అనుకో, దాన్ని ఒక బిజినెస్ చేసి 10 రూపాయలు చిన్న ఆయిల్ డబ్బా 100 రూపాయలకు అమ్మి, అది కాదు ప్రయోజనం. అంటే అది వ్యక్తిగత ప్రయోజనం, అంతేగాని సంఘం ప్రయోజనం కొరకు కాదు. ఇప్పటి నుంచి అయినా సంఘం ప్రయోజనం కొరకు నేను ఉపయోగిస్తానని తీర్మానం చేసుకున్న తర్వాత మాత్రమే మనం బల్లలు పాల్పొందుతాం. ఇంగ్లీష్లో ఏమనుందంటే ఆ పదానికి నేను చెప్తాను, ప్రాక్టీస్ దేర్ డ్యూటీస్ ఆల్ మై సీ యువర్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. మీరు తర్వాత చదువు. అంటే అర్థమైందంటే నీకున్న కృపావరాన్ని నీవు ఒక డ్యూటీ లాగా సంఘంలో చేయాలి. వంట చేయడం ఒక డ్యూటీ, అలా మైక్ పెట్టడం ఒక డ్యూటీ, అలాగే ఎలాగో నీ కృపావరం కూడా ఒక డ్యూటీ లెక్క నువ్వు సంఘం చేయాలి అంటూ ఆల్ మే సీ యువర్ ప్రోగ్రెస్ అంటే నీ అభివృద్ధి అందరికీ కనపడాలి. నీకు ఎన్ని కృపావరాలు ఉన్నాయో దానివల్ల సంఘం మేలు పొందాలంటే ఏంటంటే నీ కృపావరాలు కూడా సంఘంలో నీకే తెలియకపోతే అందరికీ ఏం తెలుస్తుంది. అభివృద్ధి అనే పదం ఇంగ్లీష్లో ప్రోగ్రెస్ అని ఉంది. అంటే పిల్లలకి ఏం చేస్తారంటే ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు కదా, స్కూల్లో చేరుతారు పిల్లలు, క్వార్టర్లీ ఎగ్జామ్ చేస్తారు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెడతారు, యాన్యువల్ ఎగ్జామ్ పెడతారు, స్లిప్ టెస్ట్లు పెడుతుంటారు. లాస్ట్ పేరెంట్ మీటింగ్ అప్పుడు ఇయర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ప్రోగ్రెస్ రిపోర్ట్, ఎన్ని ఆబ్సెంట్లు అయినాయి, ఎన్ని ప్రజెంట్లు అయినాయి,
అది గ్రాఫ్ కూడా పెడతారు. ఫస్ట్ ఇంత 30%, 40%, హాఫ్ ఇయర్లీకి 50%. మీ అబ్బాయి కొంచెం డెవలప్ అయ్యాడండి, ఇప్పుడు 70% వచ్చింది, స్కూల్లో చేరినప్పటికి ఇప్పటికీ డెవలప్ అయ్యాడని, అది ప్రోగ్రెస్ రిపోర్ట్. విశ్వాసాలు కూడా ఏముండాలి చెప్పండి? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలి కదా. ఈరోజు సేవకులకి కనుక అలా చేస్తే సంఘాలు బాగుపడతాయి. ఎట్లంటే ఎన్ని సంఘ ప్రార్థనలకు వచ్చారు, ఎన్ని బైబిల్ స్టడీకి వచ్చారు, ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్లకు వచ్చారు, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్కి వచ్చారు, ఎన్ని ఆరాధనలు వచ్చారు, అన్ని లిస్ట్ రాసి పేస్ట్ చేయాలి ఎక్కడన్నా విశ్వాసులు. అప్పుడు నీ అటెండెన్స్ పర్సంటేజ్ తీయాలి. ఇప్పుడు కాలేజీలో స్కూల్స్లో ఏం చేశారంటే 100కి మినిమం 75% ఉంటేనే అమ్మ ఒడి అదే వేస్తానన్నారు, తక్కువ ఉంటే వేయరు. ఈరోజు విశ్వాసులకు 75% అటెండెన్స్ కూడా చాలామందికి ఉండదు. మీకు ఒక ఆదివారం వస్తే ఎన్ని పర్సెంటేజ్ ఉంటుంది? సంఘ ప్రార్థన డుమ్మే, ఫాస్టింగ్ ప్రేయర్ డుమ్మే, ఆన్లైన్ ప్రేయర్ డుమ్మే, బైబిల్ స్టడీ డుమ్మే. 4లో 1 అంటే 100లో 25% అంటే ఫెయిల్ మార్కు. అర్థమైంది? 100కి 35 మినిమం పాస్ మార్కు. 4 కూడికలు 1 కూడికి వస్తాయంటే 25%, 25 మార్క్సే. విశ్వాసులకు ఏం లేదంటే ఈరోజు ప్రోగ్రెసివ్. ఒక స్థానిక సంఘంలో ఒక విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఒక సంవత్సరానికి ఎంత ఆత్మీయంగా అభివృద్ధి పొందాడు అన్న విషయం నీకు తెలియాలి, మిగతా వారికి కూడా తెలియాలి. అరే పలానా బ్రదర్ రక్షించబడ్డాడు, ఈ మధ్యలో వస్తున్నాడు, అరే సంవత్సరం మేరకెళ్ళి ఎంత ఆత్మీయంగా ఎదిగాడు, ఎంత విశ్వాసంలో ఎదిగాడు, ఎంత పరిచర్లో, ఎంత పనిలో, ఎంత మన ఆత్మ సంబంధమైన అభివృద్ధి కనిపించాలి విశ్వాసులకు, మిగతా వారికి. అదే మన ప్రోగ్రెస్. కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే, అంతే. ఎన్ని సంవత్సరాలు ఎంత వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు, వస్తారు, కూర్చుంటారు, అంతే. ఇంకంతే జీవితం అంతా అంతే. కాబట్టి ఈ రోజు నుంచైనా తీర్మానం చేసుకుందాం. కనుక నీ ప్రోగ్రెస్, నీ అభివృద్ధి అందరికీ కనపడాలి. నీ ఆత్మీయంగా ఒక సంఘంలో ఉన్నావంటే ఒక 1 ఇయర్కి నీకు అభివృద్ధి అనేది నీకు తెలియాలి, వేరే వాళ్ళకు కూడా తెలియాలి. అది దేవుని వాక్యం చెప్పేస్తాం. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా వస్తూ ఉంటే పౌలు అంటాడు కదా, కాలం బట్టి చూస్తే మీరు బోధకులైండగా మరొకడు వచ్చి మీకు ఏం చేయాలి, మళ్ళీ బేసిక్స్ మూలోపదేశాలు చెప్పవలసి వచ్చాను. బలమైన ఆహారం మీకు తగదు, ఇంకా పాలు తాగాల్సిన వారే కదా. పిల్లలు పెద్దగైతే ఏం చేస్తారంటే పాలు ఇచ్చే ప్రోగ్రాం పెడతారు, తర్వాత ఆహారం పెడతారు, ఇంకా కొంచెం పెద్దగైనాక బలమైన ఆహారం తింటారు, డైజెస్ట్ చేసుకుంటారు. కొంతమంది విశ్వాసులు ఎంత పాత విశ్వాసులైనా ఇంకా వాళ్ళు ఏముంటారంటే పాలు తాగే స్టేజ్లోనే ఉంటారు. బలమైన ఆహారం వారికి తినలేరు, డైజెషన్ కాదు. అన్నేంటి ఈరోజు ఇంత కఠినంగా చెప్పాడు అంటే నీకేం లేదు, బలమైన ఆహారం నీకు పట్టలేదు అనమాట. నీకు అన్ని కథలో జోక్సో చెప్తే అప్పుడు నీకు నచ్చుతుంది, ఎందుకంటే చిన్న స్టేజ్ కదా. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకొని బల్ల పాల్పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యం వెలుగులో. సో ఎక్కడైతే మనం తప్పామో, ఎక్కడైతే మనము దేవుని కృపను నిర్లక్ష్యం చేసామో, దేవుని కృప నిష్ప్రయోజనం చేస్తున్నామో, దేవుని కృపను మనం ఇంకా అభివృద్ధి చేసుకోవట్లేదో ప్రభు దగ్గరికి వచ్చి పరీక్ష చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇది అలవాటు కాదు, బల్ల పాల్పొ ఆచారం కాదు. మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాము, ఎంతవరకు ప్రయాసపడట్లేదు, ఎంతవరకు పని చేస్తున్నాం, దేవుని సంఘాల ప్రత్యేకం పని చేయాలని దేవుని వాక్యం ద్వారా కోరబడుతున్నాం. కనుక ప్రయాసపడే విషయంలో క్రీస్తున్నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఉంది. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఎవరి మందిరంలో ప్రయాసపడుతున్నా, పనులు చేస్తున్నా. కనుక ఈరోజు నుంచి నేను దేవుని మందిరంలో ఏదో ఒక పని చేస్తానో, ప్రయాసపడతానని తీర్మానం చేసుకుందాం. అలాగే మాజుని కనిపించే కృపను దేవుడు మనతో మాట్లాడు. వారు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చాడు. ప్రభా, నేను గత దినాల్లో, గత మాసంలో, ఈ సంవత్సరంలో ప్రభా మీకు ఎంత ఇవ్వాలంత ఇవ్వలేకపోయాను, ఇంకా ఇచ్చేదానికంటే ఎక్కువ ఇవ్వలేకపోయాను. ప్రభు మీరు ధనవంతుడే, నాకు దరిద్రయ్యాడు, నేనేమో అలా లేను ప్రభా. కనుక ఈరోజు నుంచి నేను ఎంతకు ఇవ్వాలనుకున్నాను అంతకంటే ఎక్కువ ఇస్తాను ప్రభా, నా సామర్థ్యం కంటే ఎక్కువ తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే సంఘం అభివృద్ధి చెందాలంటే మనం ఇవ్వవలసిన వారం వింటున్నాం. అలాగే మూడోది ఏం చూసామంటే సువార్త ప్రకటించే కృప. కనుక మీరు రొట్టెని పాతం తాగిన పిల్లల ప్రభుత్వ మరణం ప్రచురించడం అన్నాడు. కనుక గత ఆదివారం బల్లలు పాల్పొందాం, మళ్ళీ ఆదివారం వచ్చింది. ఎంతమందికి మనం సువార్త ప్రకటించాం ఒకసారి లేకపోతే ఈరోజంటే ప్రభు క్షమించు, గత వారం ఎవరికి సువార్త ప్రకటించలేకపోయాను, ఈరోజు ప్రకటిస్తాను. కనీసం కొద్ది మందికైనా సువార్త ప్రకటిస్తాను. నేను రిక్తహస్తాలతో కాదు ప్రభా, మీ సన్నిధికి నేను వచ్చేటప్పుడు ఎవరినో కొద్దిని తీసుకొస్తాను అని తీర్మానం చేస్తున్నాం. అలాగే చివరికి ఏం చూసామంటే ఆ కృప ద్వారా కృపావరాలు ఇచ్చాడు. కనుక ఈ కృపావరాలు అందరి ప్రయోజనం కొరకు ఉపయోగించాలని విన్నాం. ఈరోజు అయినా అందరి ప్రయోజనం కొరకు ఉపయోగిస్తానని తీర్మానం చేసుకుందాం. దీన్ని అభివృద్ధి చేసుకుందామని తీర్మానం చేసుకుందాం. దీన్ని ప్రాక్టీస్ చేస్తామని తీర్మానం చేసుకుందాం. తద్వారా సంఘము కృపావరాల ద్వారా కూడా అభివృద్ధి అవుతుంది.
కనుక ఈ 4 విషయాల్లో ఎక్కడైనా లోటు కలిగి ఉంటే, కొదవ కలిగి ఉంటే, అలవాటు ఆచారం కాదు, తీర్మానం చేసుకొని ప్రభా గత దినాలు చేయలేకపోయాను, ఈరోజు నుంచే చేస్తానని తీర్మానం చేసుకొని ప్రభుత్వ సమాధాన పడిన తర్వాత మాత్రమే మనము బలలో పాల్పొందాం.